ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కార్ డ్రైవర్ ని దారుణంగా హత్య చేశాడని అనుమానిస్తున్నారు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర సాయి కళ్యాణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ టెర్రస్ పై డ్రైవర్ నాగరాజు మృతదేహం పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు దగ్గర తన భర్త నాగరాజు కొద్ది కాలంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడని మృతుడి భార్య చెప్తోంది. తన భర్త చివరిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు కొడుకు సుకృత్తో ఉన్నట్టు తన భర్త ఫోన్ చేశాడని, అతనే హత్య చేశాడని నాగరాజు భార్య ఆరోపిస్తోంది. డ్రైవర్ నాగరాజుని హత్య చేసిన సుకృత్ డెడ్ బాడీని కవర్లో చుట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గుర్తించారంటున్నారు. దీంతో సుకృత్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సుకృత్ని అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుని బంధువులు కోరుతున్నారు. ఎవరికి ఏం గొడవ లేదు. అందరికీ అడిగినా నా సార్ మంచోడు, మా బాబులు మేడమోళ్ళు అందరు మంచిగానే ఉన్నారు, అందరు మంచోళ్ళే అనేసి అన్నారు సార్. ఏమో ఇది ఎప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు సార్. ఈయనే చంపేసిండు సార్. కంపల్సరీ నాకు పెదబాబు కనబడ్డాడు సార్. ఆయనే చంపేసిండు సార్. పెదబాబు దగ్గరనే ఉన్నానని అన్నాడు సార్. నాకు సేఫ్గా ఉన్నాడు. మీ ఆయన ఎవరో లేడీస్ ఫోన్ ఎత్తింది, నేను చూసుకుంటా, నా బాధ్యత, నీ పిల్లలు, నువ్వు భయపడకు, టెన్షన్ పడకు, నీకు తెచ్చి ఒప్పచెప్పే బాధ్యత మాది, నువ్వేం ధైర్యంగా ఉండు, నువ్వేమనకు, నేను అట్లా ఎట్లా వదిలిపెడతా. ఆయనకి నా దగ్గర చాలా రోజు నుంచి డ్యూటీ చేస్తుండు కదా, నేను వదిలిపెట్టను. రేపటి నేను ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామని అన్నది సార్. ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసి నేను 8 కల్లా వచ్చేస్తా అని అన్నది. సీసీ ఫుటేజ్ పోలీస్ రికార్డులో చూడడం జరిగింది సార్. మేము వచ్చి చూసిన తర్వాతనే వాళ్ళ బాబు ఏదైతే ఉన్నాడో లిఫ్ట్లో వెళ్తూ మా నాగరాజు అతను ముందుకెళ్ళిన తర్వాత నాగరాజు వెనకంగా తనకు కావాల్సిన ఏదైతే మత్తు పానీయాలు ఉన్నాయో అవి తీసుకెళ్ళి పోతా ఉన్నాడు. ఆ రికార్డులని సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి సార్. ఆ తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళారు సార్. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ కనిపించట్లేదు సార్. సో వీళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం ఏంటంటే అపార్ట్మెంట్ కూడా ఎవరిదో తెలియదట సార్. వీళ్ళు దొంగతనంగా ఇద్దరు అపార్ట్మెంట్ మీదకి వెళ్ళారని చెప్పేసి మాకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది సార్ ఆ విషయము. హత్య కేసుపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రత్యూష ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రత్యూష, భార్య చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అని నిర్ధారించారా? ఏమి కారణాలై ఉండొచ్చని చెప్తున్నారు? దాదాపుగా అన్ని విషయాలు కూడా నిర్ధారించినట్టే. ప్రస్తుతం యూసఫ్గూడలోని ఈ మర్డర్ ఎక్కడైతే జరిగిందో సాయి కళ్యాణ్ రెసిడెన్సీ దగ్గర మేము ఉన్నాం. ఇదే అపార్ట్మెంట్ టెర్రస్ పైన ఈ మర్డర్ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి తన డ్రైవర్ని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? స్టాండర్డ్స్ వైజ్ చూసుకున్నా కూడా ఒక డ్రైవర్కి ఐఏఎస్ కొడుక్కి ఫ్రెండ్షిప్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా లేవు. బట్ ఈ మర్డర్ ఎందుకు జరిగింది అనేది మాత్రం నిజంగానే ఒక సస్పెన్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అయితే ఈ అపార్ట్మెంట్ కి అటు సుకృత్ కి కానీ డ్రైవర్ నాగరాజ్ కానీ అపార్ట్మెంట్ ఎటువంటి సంబంధం లేదు అనే విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడు అనే విషయాన్ని వారిద్దరు గమనించారేమో తెలీదు. ఇద్దరు కూడా మద్యం సేవించడానికి టెర్రస్ పైకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ఆ మద్యం మత్తులో ఏమైనా గొడవ జరిగిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. డ్రైవర్ నాగరాజ్ని చంపిన తర్వాత డెడ్ బాడీని ఒక మూటలో కట్టి సుకృత్ కిందకి తీసుకొస్తుండగా అపార్ట్మెంట్ వాసులు ఆ విషయాన్ని పసిగట్టి అతను నిలదీయడంతో అతను ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. పోలీసులకి సమాచారం అందించిన తర్వాత పోలీసులు వచ్చి ఆ మూట విప్పి చూసిన తర్వాత అందులో డ్రైవర్ నాగరాజు డెడ్ బాడీ చూసిన తర్వాత అపార్ట్మెంట్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలించారు. దాని ఆధారంగానే సుకృత్ మీద ఆరోపణలు చేస్తున్నారు. అండ్ దాదాపుగా అవన్నీ కూడా నిజమనే మనకు తెలుస్తున్నాయి. సుకృత్ 24 సంవత్సరాలు. సుకృత్ తండ్రి వెంకటేశ్వరరావు నిజామాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేశారు గతంలో. సుకృత్ LLB చదువుతున్నాడంట. అంటే న్యాయ విద్యను అభ్యసిస్తూ ఒక మనిషిని చంపగలిగాడు అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏది అంటే బహుశా తన చదువులో ఏమైనా తెలుసుకున్నాడేమో, ఒక వ్యక్తిని చంపేస్తే ఎలా తప్పించుకోవాలి ఏంటనే విషయాలు. ప్రస్తుతం నాగరాజు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నాగరాజు భార్య దుఃఖానికైతే నిజంగా అంతే లేదు. ఇద్దరు చిన్న పిల్లలతో ఇప్పుడు భర్త లేకుండా నేను ఎలా బతకాలి అని ఆమె ఎంతగానో దుఃఖిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు.
ఆమెతో మాట్లాడదామమ్మ. నాగరాజ్ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు అక్కడ? 2 సంవత్సరాలు అయిపోయింది మేము వాళ్ళ దగ్గర చేసి. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీ ఆయన ఏదో 10,000కో 12,000కో ఉద్యోగం చేసుకున్న ఆయనకి ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు? తెలుస్తలేదు, ఆయనే చంపాడు మేడం, ఆయన తీసుకెళ్ళిన బయటకు అన్నాడు మేడం నాతోనే. ఆమె ఆ దుఃఖంలో తను మాట్లాడలేకపోతుంది. ఆయన బంధువులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మా ఆయన ఎవరు జోలికి పోవడమ్మా, మా ఆయన చాలా మేకుడు అమ్మా. శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. దాదాపు 2 రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. బంధువులతో మాట్లాడదాం. మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడని, ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఏమైనా తనతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని? ఎప్పుడు చెప్పలేదండి, ఎప్పుడు చెప్పలేదు. ఏ ఇబ్బంది అని మాకు చెప్పేటోడే కాదు, ఏ విషయం చెప్పలేదు. వస్తాడు, డ్యూటీ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. శుక్రవారం 9:30కి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదండి. మళ్ళీ 3 రోజులుగా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఇంటికి వెళ్ళి మేము ఆయనకు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్తే ఆయనే కంప్లీట్మెంట్ మొత్తం చేసుకొని ఫుటేజ్లో పోలీసు వాళ్ళు మాకు చూపెట్టారు. లిఫ్ట్లో వెళ్తుంటే పైకి వెళ్తుంటే ఇద్దరు బాగానే వెళ్ళారు, బాటలు తీసుకొని పైకి వెళ్ళారు. చంపేసింది మాత్రం చంపుతున్నాడు, గుడ్డ పట్టుకొని చంపుతున్నాడు కూడా పైన పెట్టారు. ఆ ఫుటేజ్లో చూసామండి మేము. మాకు అంత మాత్రం ఏం తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆ విషయం అది ఏం జరిగిందో, ఏం ఫ్రెండ్షిప్ ఉందో, వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలియకుండా అయిపోయింది. నిజంగానే సస్పెన్స్ కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎప్పుడు కూడా తను పనిచేస్తున్న యజమానితో తనకి సమస్యలు ఉన్నట్లు కానీ, అసలు సుకృతితో ఉన్న సంబంధం గురించి కానీ ఎప్పుడూ చెప్పలేదని బంధువులు చెప్తూ ఉన్నారు. కానీ సుకృతి హత్య చేశాడనేది మాత్రం చాలా క్లియర్ కట్గా సీసీటీవీ దృశ్యాలు, పక్కాగా సాక్ష్యాలు మాత్రం ఉన్నాయి. ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తమ దగ్గర పొట్టగూటి కోసం పనిచేస్తున్న ఒక డ్రైవర్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు సస్పెన్స్గా మనకు కనిపిస్తోంది. సుకృత్ నోరు విప్పితే తప్ప మనకి ఏ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కేవలం మద్యం మత్తులోని ఈ ఘటన జరిగిందా అంటే, ఒక డ్రైవర్ని చంపాల్సినంత అవసరం సుకృతికి ఏమొచ్చిందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా కనిపిస్తోంది. పోలీసులు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ సుకృత్ ఏమంటున్నారు? సుకృత్ వైపు నుంచి ఎలాంటి వాంగ్మూలం పోలీసులు తీసుకున్నారు? అసలు సుకృత్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంకా పూర్తిగా మనకి లభించడం లేదు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లో పోని అడుగుదామా, సుకృత్ కుటుంబ సభ్యులు ఏమైనా ఇక్కడ ఉంటున్నారంటే అది కూడా లేదు. ఈ అపార్ట్మెంట్తో సుకృత్కి కానీ నాగరాజుకి కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇక్కడ ఎటువంటి ఏమంటారు, ఇక్కడ ఎవరు పరిశీలించే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళిద్దరూ మద్యం సేవించడానికి ఇది ఒక ప్లేస్ ఎంచుకున్నారు. ఇక్కడ వాచ్మెన్ లేడు అనే విషయాన్ని వాళ్ళు క్లారిటీ తెచ్చుకుని ఒక నిమిషం సుకృత్ పోలీస్ స్టేషన్కి వచ్చాడంటే దానికి సంబంధించి అడుగుదాం. ముందే సుకృతి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసుకెళ్లారు. సుకృతిని తీసుకెళ్లి మళ్ళీ సుకృతిని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ నేను సుకృతిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసు నన్ను అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము పోలీసు వాళ్ళని మళ్ళీ మేము అక్కడ నిలబడి మళ్ళీ చెప్పాము, సార్ మమ్మల్ని అనుకుంటున్నారు అతన్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతాయి, ప్రయత్నం పోలీసు వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పేసి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మేము చాలా గరీబోళం మేడం, పొట్టకుడి కోసం ఈ పట్టణానికి వచ్చి మేము బతకడం జరుగుతుంది మేడం. మాకు ఇలాంటి అన్యాయం జరుగుతారని చెప్పేసి ఐఏఎస్ అధికారి కాబట్టి పక్క మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేడం. ఒక ఐఏఎస్ అధికారి కొడుకు కాబట్టి అతన్ని కాపాడే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే సాక్ష్యాధారాలు మాత్రం పక్కాగా ఉన్నాయి. సుకృత్కి కూడా కాస్త జలసాల అలవాటు ఉన్నాయని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ వంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పక్కాగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో పోలీసులు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటారని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ ప్రత్యూష. ఇది నాగరాజు హత్యకు సంబంధించిన సమాచారం. సుకృత్ ఇచ్చే వాంగ్మూలం ప్రకారం పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. అయితే బంధువులు ఆరోపిస్తున్నారు సుకృతిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది.